హలో ఎవ్రీవన్, నేను ఇంకటి నుంచి డైలీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నా. వై? బికాజ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మారుతుంది. అండ్ ఈ టాపిక్సే ఎందుకు ఎన్విరాన్మెంట్ అంటే, ఈ ఎన్విరాన్మెంట్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఈ మూడిటి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీకు ఏ టాపిక్స్ డౌట్ ఉన్నా నాకు కామెంట్స్లో క్వశ్చన్ చేయండి. సో రిమెంబర్, ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ యూపీఎస్సీకి ప్యారలల్గా ఏపీపీఎస్సీకి అండ్ టీఎస్పీఎస్కి 3 దానిలోకి యూజ్ అవుతాయి. అండ్ వేరే వేరే కాంపిటేటివ్ సబ్జెక్ట్స్ కూడా ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ యూజ్ దెమ్. మెయిన్గా ఇంకా యూపీఎస్సీకి యూజ్ అవుతుంది అంటే ఇట్ యూనివర్సల్, అంటే మ్యాక్సిమం అన్నిటి దానికి యూజ్ అవుతుంది అని. సో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ డోంట్ మిస్లీడ్. యూపీఎస్సీ అంటే ఎక్కువ ఉంటుందేమో, ఏపీపీఎస్సీకి సంబంధించి చెప్పరేమో, టీఎస్పీఎస్సీకి సంబంధించి చెప్పరేమో అంటే మేబీ పాయింట్స్ చెప్పకపోవచ్చు, బట్ నేను ఎలా లింక్ చేసి ఎలా చదవాలో నేను చెప్తాను. బిఫోర్ గోయింగ్ మీరు సిలబస్ చూసుకోండి. ఓవర్లాప్ అవుతున్నాయా లేదా? ఓవర్లాప్ అవుతుంటేనే చదవాలి, ఆర్ ఎల్స్ నో. బికాజ్ అన్నెసరీ టాపిక్స్ చదవడం వల్ల, ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ గురించి మనకు అంత లేదు. ఇంటర్నేషనల్లో జరిగే ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్, కానీ వేరే వేరే కంట్రీస్లో వాళ్ళ ఎన్విరాన్మెంట్ని ఎలా కన్సర్వ్ చేసినా అవన్నీ అన్ఇంపార్టెంట్. సో అలాంటివి మనం డిస్కస్ చేయం. సో ఫస్ట్ ఇనిషియల్లీ కమింగ్ టు ద టాపిక్, ఇది నా ఓన్ నోట్స్ అండి. ఓన్ నోట్స్ ఫస్ట్ మీకు చెప్తున్నా. ఓన్ నోట్స్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యారు అంటే, నేను కోచింగ్ తీసుకున్నాను. ఫస్ట్ ఈజ్ కోచింగ్ అండ్ సెకండ్ శంకర్ ఐఏఎస్. ఇదేం ప్రమోషనల్ వీడియో కూడా కాదు. శంకర్ ఐఏఎస్ చదివాను. అండ్ థర్డ్, నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయడం వల్ల ఒక బెస్ట్ నోట్స్ నాకే నేను ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అని అనిపించింది. సో ఐ ప్రిపేర్డ్ మై ఓన్ నోట్స్. అండ్ ఇఫ్ మీకు ఈ నోట్స్ కావాలి అంటే ఇట్స్ నాట్ డైరెక్ట్గా ఇవ్వను, మినిమం 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నా ఫర్ మై ఓన్ నోట్స్ పీడిఎఫ్. ఇఫ్ నో నీడ్, ఇట్స్ యువర్ విష్. సో వాట్ ఐఎమ్ డీలింగ్ విత్, ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్కి సంబంధించిన టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మై ఓన్ నోట్స్. ఎక్కడిది ప్రింట్ చేసి వేరే టెక్స్ట్ బుక్ నుంచి రెఫర్ చేసినది కాదు, నాకు నా ఓన్ లాంగ్వేజ్లో అండర్స్టాండింగ్. అండ్ మొత్తం ఇంగ్లీష్లో ఉందండి. పీడిఎఫ్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో అయితే లేదు. అండ్ ఫోర్త్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ విత్ బోత్. మ్యాక్సిమం ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఇంగ్లీష్లోనూ టీచ్ చేస్తాను, తెలుగులోనూ టీచ్ చేస్తాను. మ్యాక్సిమం ఐ విల్ బీ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కొన్ని తెలుగులో కూడా చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, నేను నా మెయిల్ కూడా మెన్షన్ చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. ఇఫ్ నాట్, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.